చికెన్ బిర్యానీ చూడడానికే టెంప్టింగ్‌గా, యమ్మీగా ఉంటుంది. సో, బయట రెస్టారెంట్‌లో తినేదానికంటే ఇంట్లో మనం మన చేతులతోటి వండి పెట్టుకున్నామనుకో, ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. పీస్ అక్కడ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అండ్ అన్నం కూడా ఎంత పొడి పొడిగా ఉందో. ముందైతే నేను మా ఫ్రెండ్‌కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను 2 సార్లు బిర్యానీ చేశాను. ఒకసారి యూట్యూబ్‌లో విస్మయ్ ఫుడ్ చూసి అండ్ సెకండ్ టైమ్ నిన్న చేశాను. అది కూడా మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తను చెప్పే డీటెయిల్స్ తీసుకొని టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బట్టి మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా మనం చికెన్ తీసుకొని రావాలి. తీసుకొచ్చి దీన్ని నీట్ గా కడిగేసి పెట్టుకోవాలండి. అండ్ చికెన్ కడిగేటప్పుడు హాఫ్ స్పూన్ లెమన్ అండ్ సాల్ట్ వేసి 10 మినిట్స్ మనం పెట్టామనుకోండి, మనము చికెన్ పీసెస్ అన్నది చాలా టెండరీగా జ్యూసీగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయదు. సింపుల్ గా ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా వీటన్నిటిని కూడా మనం మ్యారినేట్ చేయాలి. మినిమం 30 నుంచి 1 అవర్ అండి. అందులో నేను నెయ్యి వేసుకున్నాను. మీరు ఇలా నెయ్యి కాదండి, డైరెక్ట్ గా హీట్ చేసి ఆ నెయ్యి వేసుకోండి. ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను, షాజీరా వేసుకున్నాను అండ్ మనం మసాలా దినుసులు వచ్చేసి లవంగం వేసుకున్నాను అండ్ విలాచి కూడా ఎక్కువగానే పడుతుంది. సో మన టేస్ట్ కి తగ్గట్టుగా విలాచి అండ్ దాల్చిన చెక్క అండ్ మిరియాలు కూడా వేసుకున్నాను. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగానే మనం వేసుకున్న మసాలాలు కూడా యాడ్ చేయాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. పెద్దగా ఆకు కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను సాల్ట్ వేసుకున్నాను అండ్ మన కర్రీకి సరిపడ స్పైసీనెస్ కోసము నేను మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను అండ్ దీనితో పాటుగా పసుపు కూడా వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ నిమ్మరసం అండి. నిమ్మరసం కూడా నేను చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయని కట్ చేసి దాని జ్యూస్ మొత్తము కూడా ఒక గిన్నెలో వడకట్టి దాన్ని ఒక స్ట్రైనర్ తోటి మనం చికెన్ లో వేసేయాలి. ఎందుకంటే ఆ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు చేదుగా వస్తుంది. సో అందుకని చెప్పేసి మనము ఇలా జాలీలో వేసామనుకోండి బాగుంటుంది. అండ్ ఇంకొకటి మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 4 పచ్చిమిర్చి, ఒక టమాటో, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర, సారీ కరివేపాకు వేయలేదండి, పుదీనా కొత్తిమీర వేసి చక్కగా దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ ని కూడా మనం చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, ఈ మ్యారినేట్ చేసేటప్పుడే పెట్టాలి. ఇక్కడ మనము చికెన్ మనకి ఎంత టేస్టీగా వచ్చింది అన్న దాంతో కంపేర్ చేస్తే మనం ఎంతసేపు మ్యారినేట్ చేసామో అండ్ ఆ మ్యారినేట్ చేసింది మన ఆ పీసెస్ కి ఎంత వరకు పట్టింది అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ప్రతి చికెన్ పీస్ ని మ్యారినేట్ చేసుకోవాలి, ఆ మసాలా మొత్తం పట్టేదాకా. అసలు ఏమి వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చూస్తే మాత్రం ఈజీగా బిర్యానీ చేస్తారు. సో నేను చాలా యూట్యూబ్ లో చూసాను, బట్ ఎలా చేయాలి అన్నది నాకు అర్థం కాలేదు. తనకి ఫోన్ చేసి తను చెప్పిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని చేశాను. బట్ క్లియర్ అంటే క్లియర్ గా అయింది అండ్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. అన్ని రకాల వెరైటీస్ చేస్తాను, బట్ బిర్యానీ అంటే మాత్రం ఎందుకో నాకు సెట్ అవ్వదు. అండ్ ఇది 1 కేజీకి తక్కువగా ఉంది. సో ఇట్స్ లైక్ పావు కేజీ వరకు నేను పెరుగు తీసుకున్నాను. మనం ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ పెరుగు అండి. సో ఫస్ట్ మనం ఉప్పు, కారం, మసాలా వేసి గట్టిగా మర్దన చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ పెరుగు కూడా వేసుకొని చక్కగా మ్యారినేట్ చేయాలి. నేను మ్యారినేట్ ప్రాసెస్ ఇంతవరకు ఎందుకు చూపెడుతున్నాను అంటే, మనం ఎంతసేపు మ్యారినేట్ చేసాము అన్నదే ఉంటుంది. ఇందులో ఏంటి అంటే మనము ఆనియన్స్ ని ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ ని కూడా మీరు ఇందులో మ్యారినేట్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కాకపోతే ఏం చేశాను, ఆనియన్స్ ని ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీని ఇలా ప్రిపేర్ సో ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి బిర్యానీ చేయడము. తెలియనంత వరకే మనకు అది టఫ్, బట్ ఒక్కసారి దాన్ని ఎలా చెయ్యాలి అన్నది తెలిస్తే మాత్రం ఈజీగా చేసేస్తాము. సో ఈ కాడ నుంచి మా ఇంట్లో బిర్యానీలు మళ్ళీ రిపీట్ అవుతాయండి. సో ఇందాక మనం మ్యారినేట్ చేసింది అది నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను అండ్ ఇప్పుడు ఆనియన్స్ ని కట్ చేసుకున్నాను. సో బిర్యానీ అన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా. సో ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్స్ వేస్తూ ఫ్రై చేశాను. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలండి. టైం పడుతుంది ఎందుకంటే ఆనియన్స్ లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ వాటర్ క్వాంటిటీ మొత్తము ఇనికిపోయి మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి అండ్ కొంచెము కలర్ మారుతున్నప్పుడే చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇటు చూసి అటు చూసే లోపల మొత్తం మాడిపోతాయి. సో ఇది ఆనియన్స్ తోటి ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంది. సో అందుకే పక్కనే ఉండి మనం దాన్ని కలుపుతూ ఉండాలి. నేను చిన్న కడాయి పెట్టాను కాబట్టి ఫోక్ తోటి కలుపుతున్నానండి. ఎందుకు అంటే మరీ పెద్దది కొంచెమే చేస్తున్నాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుంది అన్నట్టు. అంటే అందరికీ అన్ని రావాలన్న రూల్ లేదు కదండి. అఫ్ కోర్స్ మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఇంట్లో బిర్యానీలు చేయలేదు అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొస్తామే తప్ప ఇంట్లో చెయ్యి అని కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు. బట్ ఒక్కసారి ట్రై చేద్దాము అన్నట్టుగా పెట్టాను అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసి మళ్ళీ కలుపుతున్నానండి. కలిపి దీన్ని ఒక 10-15 మినిట్స్ అన్నది నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను. ముందే పెట్టాలి, కాకపోతే మనము సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదు కదా, సడన్ గా చికెన్ తీసుకొచ్చేసరికి ఎప్పుడు చేసే చికెన్ కర్రీ అయినా ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను. కాకపోతే దగ్గర ఒక 1 అవర్ వరకు కూడా నేను మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి అండి. చాలా ప్రాసెస్ మొత్తం కూడా
మ్యారినేషన్‌లోనే ఉంటుంది. అండ్ దీన్ని మళ్ళీ నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మనకు రైస్ మొత్తం అయ్యేంత వరకు సో, ప్రాసెస్ అన్నది ఉంటుంది కదా! ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, ఇప్పుడు వాటర్ కోసం ముందే చెప్తున్నానండి. మనం బిర్యానీ రైస్ పెట్టేటప్పుడు ఒక పెద్ద కడాయి లాంటిది తీసుకోవాలి. ఎందుకంటే చిన్న గిన్నెలో అంటే మనకి రైస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. సో, ఇక్కడ ఏంటి అంటే కొంచెము ఆ రైస్‌కి ఫ్రీ మోషన్ ఉండాలి. సో, ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను. అండ్ ఇందులో షాజీరా వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, విలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం రైస్‌కి ఇందాక మనం చికెన్‌లో మనం ఏదైతే మసాలాలు కలిపామో, స్పైసీనెస్ కలిపామో అవంతా కూడా కేవలం కర్రీ వరకే. ఇక్కడ మనం రైస్ వండుతున్నాం కాబట్టి రైస్‌కి కూడా సెట్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కటి వేయాలి. ఇందులో సాల్ట్ కూడా మనం టేస్ట్‌కి తగ్గట్టుగా వేయాలి. మన వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి అండ్ వ్యూవర్స్‌కి చాలా చాలా థాంక్స్ అండి. ప్లీజ్ అండి మీరిచ్చే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. నంబర్స్ కౌంట్ పెరుగుతుంది. మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతే వ్యూ రేట్ కూడా పెరుగుతుంది కదా! వ్యూ రేట్ పెరిగితే యూట్యూబ్ మన వీడియోని ఇంకా వేరే కొత్త వ్యూయర్స్‌కి కూడా చూపెడుతుంది. అండ్ ఇక్కడ వాటర్ అన్నది కూడా చక్కగా మసిలిపోయింది కదా! సో, ఇలా మసిలే టైంలో మనము ఇక్కడ ఏంటి అంటే చికెన్‌ని మ్యారినేట్ చేసుకున్నాం కదా! దాని యొక్క మందపాటి వెడల్పు దాంట్లో మొత్తం అది సెట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ టైం ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. రైస్‌ని మనం స్టవ్ మీద పెట్టనంత వరకు ఒక్కసారి రైస్‌ని మనం స్టవ్ మీద పెట్టాము అంటే కొంచెం ప్రాసెస్ అనేది స్పీడప్ చేయాలి. ఇక్కడ వాటర్ అన్నది ఆల్రెడీ మసిలిపోయింది. సో, మసిలిన వాటర్‌లో మనం రైస్ వేస్తే అది త్వరగా కుక్ అవుతుంది. జస్ట్ ఒక ఫ్రాక్షన్ 2-5 మినిట్స్ లోపల అది 50% నీకు బాయిలింగ్ వెళ్తుంది. అండ్ ఇందులో నేను బాస్మతి రైస్ చేయలేదండి. మనం రెగ్యులర్‌గా వండుకునే రైస్. అంటే చెప్పాను కదండి మనం ఎప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి దాని మీద నెగెటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి నాకు కూడా చేయడానికి అంత నేను చూపెట్టాను. సో దట్ ఏంటి అంటే ఒకసారి నార్మల్ రైస్‌తో వండుదాము అని చెప్పి వండాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇక్కడ అన్నం కూడా 50% అంతా అయిపోయింది. చూడండి మనం ఇక్కడ 50% మొత్తము అది కుక్ అయిపోయింది. సో, ఈ టైంలో మనం రైస్‌ని మొత్తం తీసేసి ఒక కడాయిలో ఇందాక మనం చెప్పాను కదా! ఒక వెడల్పాటి బౌల్‌లో అందులోకి నీట్‌గా షిఫ్ట్ చేయాలి. చూడండి ఈ టైంలో మనం అన్నం అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, నేను ఆల్రెడీ చికెన్ అన్నది ఒక వెడల్పాటి బౌల్‌లో మొత్తం అంతా లేయర్‌గా వేసి పెట్టేసాను. సో, ఆ చికెన్ మీద ఇప్పుడు మనం తీసుకున్న ఈ రైస్ ఉంది కదా! ప్రాపర్‌గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలండి. హడావిడి అన్నది కాదు. మనకి రైస్ వచ్చేసి 50-70% కుక్ అవ్వాలి. మరీ ఎక్కువగా కుక్ అవ్వద్దు. మనకి ఆ రైస్ అన్నది మరీ మెత్తగా అయిపోతుంది. సో, మనకి వచ్చిన రైస్ అంతా కూడా ఇందులో కుక్ చేసి పైన కొంచెం పుదీనా అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అండ్ ఆయిల్, నెయ్యి హీట్ చేసి వేసేసుకోవాలి. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అండ్ దీని మీద మనం కలర్ ఉంది కదండీ! కలర్ కూడా వేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి నేను ఒక పాన్ పెట్టి పాన్ పైన ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మిశ్రమం ఉంది కదా! అది పెట్టాను. అండ్ దానిపైన మనము పిండితోటి కూడా దాన్ని మొత్తము దమ్ చేసుకోవచ్చు. లేదు అనంటే మనకు ఆల్రెడీ వాటర్‌లో రైస్ ఉంది కదండీ! ఆ మిగిలిపోయిన వాటర్ ఒక బరువాటిది పెట్టేసాను. చూడండి నేను పైన కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ యమ్మీ సూపర్‌గా ఉందండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు. బయట రెస్టారెంట్‌లో ఎందుకండి వందలు. ఇంట్లో మనకి నచ్చినట్టు చేసుకుంటే అయిపోతాయి కదా! కొత్తిమీర కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది కదా! సో, నేను అదంతా తీసేసాను. సో, అది తీసేసిన తర్వాత చూడండి ప్లేట్‌లో వేసుకోగానే ఎంత టెండరీగా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో. పీసెస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ అండి మన వీడియోకి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మన చికెన్ బిర్యానీకి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి.